హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న కార్తీక పౌర్ణమి కాబట్టి సో మేమైతే టెంపుల్కి వెళ్ళాను, నేను మా దేవాంశు. సో మా ఆయనకి ఆఫీస్ ఉందని చెప్పి రాలేదు. సో ఇదైతే 5:30 quarter to 6కి అయితే చందమామ అలా వచ్చిందనమాట. ఇంకా తర్వాత మేము రెడీ అయ్యి నేను మెట్టుగుట్ట అని మాకు కాజుపేటకి మడికొండ దగ్గర ఉంటుంది. కాజుపేటకి మడికొండ మధ్యలో ఉంటుంది మెట్టుగుట్ట అని. సో అక్కడికి పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆటోలు ఉన్న వాళ్ళు, బైక్ ఉన్న వాళ్ళు బైక్స్ మీద, కార్ల మీద వెళ్తారు. మేమైతే నడుచుకుంటూనే వెళ్ళాము. దమ్ము అయింది మాకైతే. ఇంకా మా దేవాంశ్ అయితే నేను చాలా భయపడ్డా, వామ్మో వీడు నడుస్తాడో లేడో అని. కానీ వాడు చాలా గ్రేట్, అసలు నాకంటే చాలా గ్రేటు. మొత్తం పైకి ఎక్కాడనమాట, వాడు నడిచాడు. అండ్ వచ్చేటప్పుడు అయితే నేనే ఎత్తుకొని తీసుకొని వచ్చిన. కానీ లైట్స్ ఎక్కువగా లేవు, అక్కడక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడే బతుకమ్మ ఇవన్నీ కూడా గుట్ట ఎక్కుతుంటే కిందిలోనే ఉంటుంది అనమాట. కిందికే బతుకమ్మలు ఆడతారు అక్కడ. అండ్ ఇదేమో పైకి ఎక్కిన తర్వాత వ్యూ అన్నమాట. అంత పైన ఉంటుంది స్వయంభూ లింగేశ్వరుడు అని. ఇక్కడ స్వయంగా శివయ్య వెలిచారనమాట. ఇంకా గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మంటలు కనిపిస్తున్నాయి చూసారా, జ్వాల ద్వారమో ఏదో సంథింగ్ అన్నారు, నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం అండి కార్తీక పౌర్ణానికి ఇలా గుడికి వెళ్ళడము, నా లైఫ్లోనే ఫస్ట్ టైము. పెద్దగా తెలీదు నాకు, పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఇలా వెళ్ళడము. నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ ద్వారం నుంచి మనం దాటి గుడి లోపలికి వెళ్తే మనకేమైనా పాపాలు ఉంటే, మనం చేసిన తప్పులు ఉంటే తొలగిపోతాయంట. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలీదు, నేను ఫస్ట్ టైం వింటున్నా. సో అందులోంచి ఫైనల్గా అయితే వెళ్ళాలి అని చెప్పి. కానీ ఒక్కొక్కరు ఎలా తోసుకుంటున్నారంటే మొత్తం గుంపులు, ఒక్కొక్కరికి నడవాల్సిన అవసరం లేదు, వాళ్ళు నెడుతుంటేనే మనం ముందుకు వెళ్ళిపోతాం, అలా తోసేస్తున్నారు చాలా. ఇంకా నేను అంత కష్టంలో కూడా వీడియో తీయాల్సి వచ్చింది, అంటే చూపించాలి నా సబ్స్క్రైబర్స్కి. నేను అసలు వ్లాగ్స్ ఏం చేయట్లేదు అని దేవుడిదన్నా చూపిద్దామని చేశాను అనమాట. సో లోపలికి వచ్చిన తర్వాత ఇది మొత్తానికైతే వచ్చినాము. అండ్ శివయ్యని దర్శనం చేసుకుందామని గుడి లోపలికి వచ్చినాం. దర్శనం అయిన తర్వాత నేను దీపాలు అనేది అంటించాను, అదే దీపాలు వెలిగించాను అనమాట. మొత్తం తీయకూడదని చెప్పి నేను కొద్దిగా నందీశ్వరి ఎంట్రన్స్లోనే తీశాను వీడియో. అండ్ ఇక్కడ గజస్తంభం దగ్గర ఆకాశ దీపం అనేది పెడుతున్నారు. అబ్బా ఎంత మంచిగా అనిపించిందండి. నాకు అనిపించింది, దేవుడా నేను వీడియో తీస్తున్నాను తప్పుగా అనుకోకు, నాకు ఇందులో సక్సెస్ అయితే ఇదే బతుకు తెరువు, నీ దయ వల్ల నేను గొప్పగా నాకు ఏదైనా సక్సెస్ రావచ్చేమో అని మొక్కుకున్నాను. ఎందుకంటే గుడికి వెళ్తే భక్తితో వెళ్ళాలి, ఇలా వీడియోస్ కోసం వెళ్ళకూడదు. సో నేను భక్తితో వెళ్ళాను అండ్ అలాగే వీడియో కూడా తీసుకున్నాను అనమాట. అండ్ బాగా మంటలు వచ్చేసరికి మా దేవాంశ్ అయితే పొగలు బాగా వేడిగా ఉన్నది. సో ఆకాశ దీపం అయితే పెట్టిర్రు. ఆకాశ దీపం పెట్టినప్పుడు అయితే మొత్తం చప్పట్లు కొట్టారనమాట. నాకు అన్నయ్య కూడా మంచిగానే చప్పట్లు కొట్టాడు, మంచిగా దండం పెట్టుకున్నాడు. వీడియోలు అయితే చాలా కష్టంగా తీయాల్సి వచ్చింది, ఎందుకంటే ఒక్కదాన్నే కదా, పిల్లలు ఉంటారు కదా అక్కడ, వాళ్ళ అమ్మ నాన్నని తీస్తుంటే అడిగి బాబు నాకు కూడా కొంచెం వీడియో తీయవా అని చెప్పి తీశానన్నమాట. అంటే అవసరమా అని అనుకోవచ్చు మీరు, బట్ నేను ఏం చేయలేదు, వీడియోస్ ఏం పెట్టలేదు నా సబ్స్క్రైబర్స్కి. ఏదో చూస్తారు అని కాదు, కానీ నాకు మంచిగా అనిపించింది. నేను దర్శనం చేసుకున్నాను, ఎవరైనా దర్శనం చేసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇది చూసి దర్శనం చేసుకున్నట్టుగా ఉంటుంది కదా అని నేనైతే ఇలా చేశాను అనమాట వీడియో. తప్పుగా అనుకోకూడదు. అండ్ చాలా మంచిగా అనిపించింది, ఫీలింగ్ బ్లెస్డ్. మొత్తానికైతే ఆకాశ దీపం అనేది పెట్టేశారు దేవుడికి. అండ్ ఇది చాలా, ఇక నేను దీపం పెట్టాలి అంటే నాకు ఒకరు వీడియో తీయాలి, కానీ వాళ్ళు కొద్దిగానే జస్ట్ నేను అంటించకముందే ఆయిల్ వేసేంత వరకే తీశారు. ఇది ఇంకా సీతారాముల గుడి అనమాట, అక్కడే సీతారాముల గుడి కూడా ఉంది. అక్కడ దర్శనం చేసేసుకున్నాక ఇంక ఇక్కడైతే లక్ష దీపాలు అనేది వెలిగిస్తారు కదా, సో అక్కడ ఇది కోటి దీపాలు వెలిగించే ముందన్నమాట. సో అక్కడ పూజ అయ్యింది అంతా. ఇంకా లక్ష దీపాలు అవన్నీ నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి నాకు ఇంత జ్ఞానం వచ్చింది, కానీ నాకు అసలు తెలీదు అసలు ఎన్ని రోజులు ఎలా మిస్ చేసుకున్నానని చాలా బాధ అనిపించింది. ఎంత మంచిగా అనిపిస్తుంది అండి గుడికి వెళ్ళినప్పుడైతే. వెళ్ళడానికే బద్ధకం వేస్తుంది, కానీ వెళితే మాత్రం నాకు ప్రశాంతంగా ఉంటుంది అసలు. గుడికి వెళ్తే లక్ష దీపాలు అయితే వెలిగిస్తున్నారు. వెలిగించిన తర్వాత అది చాలా పెద్దగా దీపం అయితే, లక్ష దీపాలు అంటే చాలా పెద్దగా వస్తుంది కదా మా దీపం కూడా. అండ్ పూజ జరిగింది మంచిగా, అందరూ వెలిగిస్తున్నారు. నాకేమో మా దేవాంశని పట్టుకొని వెళ్ళాలి అంటే కష్టంగా ఉంది, కానీ ఇంకా ఎలాగోలాగా వెళ్ళామన్నమాట. వెళ్ళి దీపాలు అయితే పెట్టాను. ఫైనల్గా అయితే అక్కడ ఒకసారి కింద ఆ దీపం లక్ష దీపాలకి పక్కనే కింది బాగానే ఇలా దీపాలన్నీ పెట్టారు.
మొత్తానికైతే నేను కోటి దీపాల్లో నేను 2 దీపాలు అయితే వెలిగించినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను మొదటిసారిగా ఇలా దీపాలు వెలిగిస్తున్నాను ఇక్కడ గుడిలో. నాకు ఇంతవరకు నేను ఎప్పుడూ కూడా చేయలేదు. మొదటిసారి చేసినందుకు ప్రశాంతంగా ఉంది, బాగా అనిపించింది కూడా. అండ్ తర్వాత దండం పెట్టుకున్నాను, అమ్మ నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు అని. అంటే నేను ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు కదా, అందుకని ఏమైనా తెలిసి తెలియక చేసి ఉంటే క్షమించమని మొక్కుకున్నా నేను. ఇంకా దండం పెట్టుకుందాము ఒకసారి వెళ్ళి దేవుడి దగ్గరికి అని చెప్పి దగ్గరికి వెళ్ళాను. అండ్ అలాగే ఒక ఫోటో తీయమని అంటే వీడియోని తీశాడు. అండ్ ఇంకా పిల్లల గురించి తెలిసిందే కదా, ఇలాంటి జాతరలు జరిగినప్పుడు, ఏమైనా ఫెస్టివల్స్ జరిగినప్పుడు ఇలాంటివి అయితే పక్కాగా కొనాలి. ఇంకా ఇక్కడ క్యూ ఉంది కదా, ఎంత పెద్ద క్యూ, ఇదంతా ప్రసాదం కోసం అన్నమాట. ప్రసాదం అంటే ఉప్మా పెట్టారు. మొత్తము ఉపవాసం ఉన్న వాళ్ళు విడుస్తారు కదా, సో వాళ్ళ కోసము అండ్ అందరి కోసము ప్రసాదాలు అయితే ఇట్లా ఉప్మా, మామిడికాయ చట్నీ పెట్టారనమాట. ఒక 2 ఫోటోలు అయితే దిగినాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కాకరొత్తులు, ఇంకా దీవాళీ రోజు ఎలా అయితే మనం బాంబులు పేల్చుకుంటామో ఈ రోజు కూడా, అంటే పౌర్ణమి రోజు కూడా కాలుస్తారనమాట. అండ్ మా దేవాంశ్ అయితే కాకరొత్తులు బాగా ఇష్టంగా కాల్చాడనమాట. ఇంకా నేను కూడా కాల్స్తాను, నాకు ఇవ్వరా అంటే ఇవ్వలేదు అస్సలు, అన్నీ వాడే కాల్చాడు. లాస్ట్కు ఒక 2 ఉంటే నేను కాల్చిన అనమాట. నాకు ఇవ్వు డాడీ అంటే ఇవ్వను, ఆగు ఆగు అని చెప్తాను. సో కార్తీక పౌర్ణమి అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను నేనైతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ అలాగే ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. అండ్ అలాగైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.